శ్రీకర్ అయితే వాళ్ళ నాన్న కొట్టేయడంతో బయటకు వచ్చి బాధపడుతూ ఏడుస్తూ అక్కడే నిలబడి ఉంటాడు. ఇంతలో అక్కడికి అవని వచ్చి శ్రీకర్ నువ్వు ఎక్కడ ఉన్నావా శ్రీకర్ అని చెప్పి వెనక నుండి వచ్చి పిలుస్తుంది. వదిన అని చెప్పి శ్రీకర్ అయితే బాధతో వదినని పిలుస్తాడు. ఇక ఈ శ్రీకర్ ఏడవడం చూసి అవని అయితే ఏంటి శ్రీకర్ ఎందుకు ఇలా బాధపడుతున్నావు, నువ్వేం బాధపడకు, మామయ్య ఏదో తెలియక చేశారు, అయినా నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు, ఇక్కడి నుండి వెళ్ళిపో శ్రీకర్ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శ్రీకర్ అయితే ఏంటి వదిన నువ్వు కూడా నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న అవని ఇలా అంటూ ఉంటుంది, లేదు శ్రీకర్, ఎలాగైనా సరే మామయ్య గారిని అలాగే ఇంట్లో వాళ్ళందరినీ నేను ఒప్పిస్తాను, నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్లి జరిపిస్తాను, అంగరంగ వైభవంగా కూడా జరిపిస్తాను, నువ్వు ఇప్పుడైతే మాత్రం ఇక్కడ ఉంటే మామయ్య గారు ఒప్పుకోరు కదా, నీకు నేను హామీ ఇస్తున్నాను, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చేలా నేను చేస్తాను, నన్ను నమ్ము శ్రీకర్, ఇప్పుడైతే నువ్వు బాధపడకు, నువ్వు బాధపడితే నేను చూడలేను శ్రీకర్ అని చెప్పి అవని అయితే వాళ్ళ మరిదితో అంటూ ఉంటుంది. అది విని శ్రీకర్ అయితే సరే వదిన, నువ్వు నాకు హామీ ఇచ్చావు అది చాలు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదంతా కూడా చాటుగా వింటున్న పల్లవి అయితే ఏంటి నువ్వు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావా, ఎలా చేస్తావో నేను చూస్తానని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.